నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే సో నీతో సక్సెస్ అవ్వటానికి ఇచ్చే సలహాల గురించి అంటే సక్సెస్ ఎలా అవ్వాలి, ఎలా ఎదగాలి అని చెప్పే వారిని ఎక్కువగా అనుసరించే నువ్వు సక్సెస్ అవుతావు. అలానే నేను మొన్న ఒక వీడియోలో ఒక టైలరింగ్ బేసిక్ తోటి మీకు ఒక మోటివేషన్ ఉండేలాగానే ఒక వీడియోనే చేశాను. సో దానికి ఒకరైతే కామెంట్ అయితే చేశారండి. సో ఆ కామెంట్ అయితే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకు అలా కామెంట్ చేశారనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఇది మే 21 అండి. సో 21 నేను చీకట్లో అయితే లేచాను. 5కు లేచి మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తాడనమాట. 5:30కు తన డ్యూటీకి వెళ్తాడు. సో అక్కడ 5:30కు వెళ్ళేసరికి నేను అన్నము తన క్యారీ అయితే చేసి పంపించాలా. సో బయట అయితే మళ్ళీ అమౌంట్ ఖర్చు అవుతుంది కదా, అందులో హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయి అనేసి నేను ప్రతిసారి చీకట్లో వెళ్ళినా మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళినా కంపల్సరీ అయితే నేను తనకు సపరేట్గా అయితే క్యారీ అయితే చేసిస్తానండి. సో ఆ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను టైం ఎక్కువ లేదు, అర్ధ గంటలోనే మనకు ఎప్పుడు అంటే నేను ఎక్కువ చిత్రాన్నము, ఎగ్ రైస్ అవి ఎక్కువ చేస్తుంటాను. సో ఎప్పుడు అవి అనేసి అయితే ఇప్పుడు అన్నము టమాటా పళ్ళ కూర అయితే చేస్తున్నాను. పప్పు కుక్కర్లో అన్నాన్ని పెట్టేసినాను, పక్కన టమాటా పళ్ళ కూర అయితే ఉడుకుతుందండి. సో కామెంట్ గురించి అయితే చెప్పే ముందు మన వీడియో అంటే రన్నింగ్లో చెప్తాను కామెంట్ ఏంటి, సో ఆ కామెంట్కి నేను ఇచ్చే రిప్లై ఏంటి అని చెప్తాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంక మా ఆయనకైతే క్యారీ అయితే పెడుతున్నాను. సో నేను ప్రతిదీ అండి వ్లాగ్ రూపంలోనే మీకు ఒక మోటివేషన్ లాగా ఉండాలని అయితే ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు అయితే డిస్లైక్ కొట్టినా పర్వాలేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది అయితే ఒకసారి అయితే ఆలోచన చేయండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ మా ఆయనకైతే ఇంక అన్నం క్యారీ అయితే కట్టేసిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మా ఆయన క్యారెట్ అయితే కట్టేస్తాను. ఈ బుట్ట నేను అల్లినదే అండి, చాలా రోజులు అయిందిలేండి అల్లి, బట్ ఏంటంటే చేతులు అయితే వేయలేదు అనమాట. చేతులు అయితే ఇంకా నిన్న వేశాను. సో తను ఇంకా చేతులకే అంటే ఈ బుట్ట మామూలుగా కేరళ తీసుకుపోయే బ్యాగులు అయితే అవి తీసుకెళ్తుండే ఎప్పుడు. సో అవి ఎప్పుడు చినిపోతున్నాయి అనేసి ఈ బుట్ట అయితే తీసుకుపోతున్నాడు ఇప్పుడు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అయితే దేవుని అయితే మొక్కుంటాడండి. సో మాకేమంటే అంటుందండి, దేవుని గుడిని అసలు పూజ చేయడానికే లేనే లేదు. సో అంటూ ఎప్పుడు పోతుందో ఏమో అని అయితే ఎదురు చూస్తున్నాము. సో అంటూ పోతానే మేము ఇల్లు అయితే బాగా క్లీన్ చేసుకొని దేవునికి అయితే బాగా పూజలు అయితే చేస్తాను. సో మీరు నా వ్లాగ్స్లలో చూస్తూ ఉంటారులేండి నేను ఏ విధంగా పూజ చేస్తాను ఏంటి అనేది మొత్తం అయితే చూస్తారులేండి. సో ఇక్కడ వచ్చేసి మా ఆయనకైతే క్యారెట్ అయితే పెట్టేస్తున్నాను. 2 గ్లాసులు అన్నం అయితే కనుక పప్పు కుక్కర్కి కరెక్ట్గా అయితే అవుతుందండి. అన్నం కూడా పొడి పొడిగా బాగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను టమాటా పళ్ళ కూర అయితే తన క్యారెట్కి ఏమైనా చేశానండి, ఎక్కువ ఏం చేయలేదు, అంటే కొద్దిగా చేశానండి, ఇంకో కొద్దిగా తీసి పెట్టాను అనమాట, పిల్లలు ఏమైనా తింటారేమో అనేసి కొద్దిగా పక్కకి అయితే తీసాను. చూసారు కదా, ఇక్కడ టమాటా పళ్ళ కూర అయితే రెడీ అయింది, అక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది, క్యారెట్ అయితే కట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి తన డ్యూటీకి పంపించిన తర్వాత మన పని అయితే కంటిన్యూ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఈరోజు అయితే పని ఎక్కువ చేశానండి. ఈరోజు టమాటా పళ్ళ కూర, అలాగే ఉర్లగడ్డ కూర, మళ్ళీ టమాటా పళ్ళ చారు, మళ్ళీ ఉప్మా, మళ్ళీ చపాతి, మళ్ళీ పూరి ఇవల్ల చేసేసరికి నాకు చాలా టైం అయితే పట్టింది. మీకు ఈ వ్లాగ్లో చూపిస్తానండి. సో చూడండి, ఇంకా 5:30 అట్లయితే అయ్యిందనమాట టైము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయనకైతే క్యారెట్ అయితే బైక్కి ఎత్తి పెట్టేస్తున్నాను. తను డ్యూటీకి వెళ్తున్నాడు అనమాట. సో మా ఆయనకు 2 రోజులు నైట్ డ్యూటీలు, 2 రోజులు మధ్యాహ్నం డ్యూటీలు, 2 రోజులు చీకట్లో వెళ్ళి మధ్యాహ్నానికి వస్తాడనమాట. ఆ విధంగా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చీకట్లో వెళ్తున్నాడు కదా, అంటే 5:30కు వెళ్తున్నాడు ఇంటి దగ్గర నుంచి, ఆడికి వెళ్ళేసరికి 6 అవుతుంది, డ్యూటీ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ 2కు దిగుతాడనమాట డ్యూటీ, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 2:30 అట్లా అవుతుంది. ఇట్లా 2 రోజులు చీకట్లో డ్యూటీలు అనమాట. చూడండి, ఈ బుట్టకు వచ్చేసి ఇక్కడ పైన 2 చిన్నవి పెట్టాను కదా, ఎందుకంటే ఈ బుట్టకు అనేది మనం ఇట్లా పెట్టుకోవటం వల్ల అనమాట, ఇట్లా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది మా ఆయన కోసమని సపరేట్గా అయితే ఈ బుట్ట అయితే అల్లాను. సో నెక్స్ట్ వీడియోస్లలో నా కొడుకులకు కూడా ఆ బుట్ట అనేవి వెళ్ళాలండి. ఇంకా స్కూల్ తెరుస్తారు కదా, స్కూల్ తెరిచేసరికల్లా బుట్టలు అనేవి కొంచెం డిజైనర్ బుట్టలు అయితే వెళ్దామనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంక నా డ్యూటీకి అయితే వెళ్తున్నాడని నేను ఎదురు లేనైతే నాకు అసలు తను బయటకు కూడా వెళ్ళాడనమాట. అంటే ఎక్కడన్నా బేతంచెర్లకు కానీ బనగానపల్లికి కానీ వెళ్ళాలంటే అలాగే డ్యూటీలకు కంపల్సరీ అయితే నేను ఎదురు రావాలంటాడు. సో ఇంకా నేనైతే ఎదురొచ్చానండి. ఇక్కడ బాగా చీకట్లోనే మా చిన్న అబ్బాయి లేచాడనమాట, తనే వీడియోస్ అయితే తీస్తున్నాడు, లేదంటే ఇవాళ వీడియోస్ తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉండవు. సో చిన్నోడు లేచాడు కదా, తనైతే తీస్తున్నాడు వీడియోస్. చూడండి, ఇంకా తన డ్యూటీకి అయితే పంపించేసాను. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వంటకైతే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. సో అన్నం అయితే మధ్యాహ్నం వండుతానండి. ఇప్పుడు వచ్చేసి ఉర్లగడ్డ అయితే తీస్తున్నాను. ఉర్లగడ్డ కూర చేసి అంటే నీళ్ళు వేయకుండా ఓన్లీ నూనెలనే మగ్గనిస్తానండి. నీళ్ళు వస్తే సరిగా తినరనమాట, తీపి వస్తుంది అనేసి సరిగా తినరు. సో నీళ్ళు వేయకుండా ఓన్లీ నూనెలనే మగ్గనిస్తాను. ఉర్లగడ్డ కూర చేసి అలాగే చపాతి అయితే చేస్తాను.
సో ఇక్కడ వచ్చేసి మొత్తము పని అంతా మధ్యాహ్నం కూడా ఇప్పుడు చేద్దామనేసి అయితే అనుకున్నానండి. బట్ ఏంటంటే మళ్ళీ మా అమ్మమ్మకు జ్వరం వచ్చిందనమాట. సో మళ్ళీ విడివిడిగా పెడితే బాగుంటుంది కదా అనేసి అయితే ఇంకా మధ్యాహ్నం వండుదాం అనేసి అన్నానికి అయితే నానబెట్టలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉర్లగడ్డలు మొత్తం అలాగే పిండి మొత్తం ఉర్లగడ్డలు కూర పిండి రెడీ చేసి పెట్టేసుకుంటే 1 by 1 పనులన్నీ ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకరు కామెంట్ చేశారని చెప్పాను కదా, మొన్న ఒక వీడియోలో 10 జాకెట్లు కుట్టినాను అని నేను చెప్పాను అనమాట. దాంట్లో ఉక్సులు పెట్టిన జాకెట్లు చూపించాను అనమాట. సో 10 జాకెట్లు కుట్టాను అనేసి. నాకు జాకెట్లకు వెంబడెంబడి ఉక్సులు పెట్టే వాళ్ళు ఉన్నారండి, 3 ఉన్నారనమాట. ఒకరు కాదు 2 కాదు 3 ఉన్నారు. సో అది కూడా మాకు ఇంటి పక్కనే అనమాట. మా ఇంటి మీరు మా పాతిలు చూసే ఉంటారు. సో మీకు ఇంకొక వీడియోలో ఒక షార్ట్ వీడియోలో కానీ మీకు చూపిస్తాలేండి. సో మా ఇప్పుడు నేను ఉన్నటువంటి ఇల్లు అలాగే మా పాతిల్లు మా ఇంటికి ఎదురుగానే ఉంటుందన్నమాట. సో తర్వాత ఇంకొకరు చేసే వాళ్ళ ఇల్లు ఆ ఇంటికి పక్కనే ఉంటారు. సో మళ్ళీ తర్వాత ఇంకొకరు చేసే వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఉంటుంది అంతే అండి. సో పిల్లలతోనే కానీ ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట. సో నాకు 3 చేసే వాళ్ళు ఉన్నారు, ఉక్సులు పెట్టేవాళ్ళు. 3 ఉక్సులు పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు నాకు బ్లౌజ్లో నేను ఫస్ట్ కుట్టినప్పుడు వాళ్ళు ఫస్ట్ చేయలేదా అండి. అందులో నేను బ్లౌజ్కు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క బ్లౌజ్కి 10 రూపీస్ అయితే ఇస్తున్నాను. అలాంటిది వాళ్ళు 10 రూపీస్ ఇచ్చేటప్పుడు నాకు అర్జెంటుగా ఎందుకు పెట్టివ్వరండి. సో నేనైతే అర్జెంటుగా అయితే నేను కుట్టినప్పుడు వాళ్ళు అర్జెంటుగా నాకు అయితే ఉక్సులు అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నారు. సో తనైతే కామెంట్ చేసింది, ఉక్సులు పెట్టిన జాకెట్లు చూపించి మీరు 10 జాకెట్లు కుట్టారు అన్నట్టుగా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడో కుట్టిన జాకెట్లు చూపించినట్టుగా తన ఫీలింగ్ అనమాట. సో నాకు ఆ మాటకి చాలా కోపం వచ్చింది. నాకు ఇప్పుడు నేను జెన్యున్గా ఉన్నప్పుడు ఇట్లాంటి కామెంట్లు వచ్చినప్పుడు నాకు అసలు నచ్చదండి. సో ఒకసారి మీరు కావాలంటే చూడండి, నా వ్లాగ్స్లో కానివ్వండి. నాకు శ్రీలక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్ కూడా ఉంది కదా, ఆ ఛానల్లో నేను ఏమేమి కుడుతున్నాను ఏంటి అని మీకు అర్థమవుతుంటుంది. సో నేను ఎంత కష్టపడి ఎంత కుట్టుకుంటున్నానో నాకు తెలుసు. నేను కష్టపడుతున్నాను, అది మాకోసమే మీకోసమేం కాదు. కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనం సక్సెస్ ఇచ్చే సలహాలు చెప్పేవాళ్ళు ఒకరు ఉండాలి. అలాగే ఎలా ఎదగాలి ఏంటి అనేది చెప్పేవాళ్ళు ఒక్కరన్నా ఉండాలి. సో అలాంటి వాళ్ళలో టైలరింగ్ చేసే వీడియోస్ చాలామంది చూస్తూ ఉన్నారు. సో వాటిల్లో ఇట్లా వ్లాగ్స్ వాటిల్లో చూస్తే ఏమొస్తుందండి, ఊరికి ఇప్పుడు ఇంట్లో పనులు అలా చేసుకుంటూ పోతే మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ ఇప్పుడు చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు, ఓన్లీ ఇంట్లో పనులు ఒకటి మేము ఈ పని చేసుకున్నాము మేము అక్కడ బయటికి వెళ్ళాము ఇక్కడ బయటికి వెళ్ళాము అనేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే నేను ఇప్పుడు 10 జాకెట్లు కుట్టినాను, నన్ను ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఒక 5 జాకెట్లైనా కానీ కుడతారు అన్న ఒక ఒపీనియన్ తోటి నేను అది కూడా నేను 10 జాకెట్లు కుట్టినాను చెప్పాను. కానీ మధ్యాహ్నం నుంచి 10 జాకెట్లు కుట్టినాను, లేదంటే కనుక పొద్దున్న నుంచి 10 జాకెట్లు కుట్టినానని నేను చెప్పలేదనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 జాకెట్లు కుట్టినానని నేను చెప్పలేదు. ఎవరు కుట్టలేరండి, ఒక మనిషి ఎవరు కుట్టలేరు అనమాట. అట్లాంటిది నేను చీకట్లో లేచి రాత్రి వరకు 9 దాటిందండి. సో అంతవరకు నేను కుట్టాననేసి మీకు క్లియర్తో సహా మీకు తెలుగులో టైమింగ్తో సహా చూపించాను. సో అలాంటప్పుడు మీరు ఆ వీడియో ఫుల్ వీడియో చూసి మీరు షార్ట్ వీడియోలోనే మీరు కామెంట్ అయితే చేసింది. ఆ షార్ట్ వీడియోలో నేను టైమింగ్ చూపించాను, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కుట్టాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను అబద్ధం చెప్పింటే కనుక మీకు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలో నేను 10 జాకెట్లు కుట్టానని నేను చెప్పొచ్చు. కానీ ఆ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. నేను చీకట్లో లేచినాను, రాత్రి నిద్ర మేలుకొని చీకట్లు లేసి నేను మళ్ళీ మిషన్ కుట్టుకొని మళ్ళీ రాత్రి వరకు కుట్టుకొని మళ్ళీ రాత్రి కూడా బ్లౌజెస్ అనేది కటింగ్ చేసుకొని పనుకున్నాను. నేను చేసేటువంటి వర్క్స్ మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళు ఎప్పుడో అట్లా వచ్చి చూసిపోయినట్లున్నారు, అందుకే వాళ్ళు కామెంట్ అయితే చేశారనమాట. సో నాకు ఉక్సులు పెట్టేవాళ్ళు వెంబడెంబడే అండి. నేను బ్లౌజులు కుడతాను వెంబడే. పిల్లలు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి పిల్లలతో ఇచ్చి పంపిస్తాను, లేదంటే ఇంటి పక్కనే కాబట్టి నేను వెళ్తాను. ఏమంటే నేనే వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళతో ఇంకా 2 మాటలు అట్లా మాట్లాడి మళ్ళీ అక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది అనేసి నేను పిల్లల్ని ఇచ్చి పంపిస్తూ ఉంటాను అనమాట. సో అవి కూడా మీకు వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తానండి ఒక షార్ట్ వీడియోలో. నాకు అట్లా ఏమన్నా ఇంతవరకు నాకు ఎవరు కామెంట్లు అయితే బ్యాడ్గా అయితే పెట్టలేదండి. అది కూడా ఏం బ్యాడ్ ఏం కాదులేండి, వాళ్ళ డౌట్ అనేది నేను కూడా ఒక క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో అందుకే ఈరోజు కూడా ఈ వ్లాగ్లోనే నేను ఏ టైం వరకు పని చేసుకున్నాను, ఏ టైం నుంచి నేను మిషన్ కుట్టాను, ఎన్ని బ్లౌజెస్ కుట్టాను అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది విత్ టైమింగ్తో సహా ఏ టైంకి స్టార్ట్ చేశాను, ఏ టైంకి అయిపు కొట్టుకున్నాను. అలాగే ఇంట్లో పనులు అయితే అసలు నేను డిలే అయితే చేయలేదండి. ప్రతిదీ నేను ఇంట్లో పని చేసుకుంటూనే నేను మిషన్ అనేది కుట్టాను. సో ప్రతిదీ అంటే మేమిద్దరు ఉంటామని ఇంట్లో, కానీ మా అత్త పై పనులు చేస్తుందనమాట. కొంచెం మార్నింగ్ పూటనే, మళ్ళీ ఈవినింగ్ పూట కాదు. సో మార్నింగ్ పూట తను కసునుకి బయట బండలు అలా తుడుస్తుంది. సో నేనైతే కనుక ఇంట్లో పనులలో కంప్లీట్ చేసుకొని వంట అంతా కంప్లీట్ చేసుకొని నేను ఇంట్లో బండలు తుడిచేసుకొని ఇంకా నేను స్నానం చేసి నేనైతే మిషన్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో చూడండి, ఈ వ్లాగ్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం స్పీడ్లో అయితే ఏం పెట్టలేదండి, నార్మల్గానే పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పప్పు కుక్కర్లో అవి
ఉర్లగడ్డలు వేసేసాను అనమాట. అవి విజిల్ వచ్చేసరికి ఇక్కడ పిండి అనేది నానబెట్టుకున్నాం అనేసి వచ్చేసాను. సో అలాగే టమోటాల వల్ల కోసేసుకున్నాను. ఇక్కడ చూడండి మా అత్త అయితే బయట కసం నూకేసి ఇక్కడ తడిబట్ట అయితే పెట్టేస్తుంది అనమాట. అందులో వర్షం పడుతుంది. సో తడిబట్ట అయితే పెట్టేస్తుంది తను. సో బయట పనులలో తనే చేస్తుందండి. నేనైతే కసం నూకి మార్నింగ్ పూట ముగ్గు పెట్టేది అయితే అసలు లేదనమాట. సో మా అత్తనే ముగ్గు అయితే పెట్టేస్తుంది. సో మా ఆయన వెళ్ళిన వెంపటంబటే నేను కూర్చోలేదండి. ఖాళీగా అసలు కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదన్నమాట. 1 by 1 పని చేసుకుంటూ పోతే టైమింగ్ అనేది మనకి 24 గంటలు అసలు సరిపోదండి. కరెక్ట్గా మనము 8 గంటలు అనేది నిద్ర అనేది కంపల్సరీగా ఇవ్వాలి నిద్రకి. లేదంటే నిద్రపోకపోయినాం అనుకోండి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో లేడీస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకోసమే నిద్రకు అనేది ఇంపార్టెంట్ అనేది ఇస్తాను. కానీ అదే పనిగా మిషన్ కుట్టుకుంటూ నిద్ర పోకుండా అయితే ఉండనండి. ఎప్పుడో ఒకసారి వారంలో లేదంటే ఎప్పుడో ఒకసారి మనం నిద్ర మేల్కోవటం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుందంట. అదే పనిగా రోజు నిద్రలు మేల్కొని చేయాలంటే ఎవరి చేత కూడా కాదండి, నిజం చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను చపాతీలు అయితే చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం పిండి అనేది మా మాకు జ్వరం వచ్చింది. సో తను చపాతీ తిన్నాను అంటే మళ్ళీ తనకు ఉప్మా టమాటా రసం అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ ఎందుకులే మళ్ళీ ఈ పిండి ఎంత వేస్ట్ అవుతుంది అనేసి అయితే కొన్ని చపాతీలు చేశాను. ఒక 10 చపాతీలు చేసి మిగిలినటువంటి పిండిని ఇక్కడ కొంచెం ఎల్లిపాయలు కారం ఉప్పేసి బాగా దంచి పిండిలోనే కలిపేసి అనమాట. కొంచెం బాగా మిక్స్ చేసేసుకుంటే ఇట్లా అయ్యింది అనమాట. కొంచెం వాటర్ పోసాయి అనమాట, కొంచెం గట్టి ఉందనేసి. సో కొంచెం జోరుగా అయింది. దాన్ని కొంచెం అట్లాగే ఉంచిస్తే కొంచెం అబ్జర్వ్ అయితే చేసుకుంటారు. చూడండి ఇంత జోరుగా అయితే అయింది. సో కొంచెం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కొంచెం పక్కన పెట్టేసి అంతలోగా నేను కూర అయితే తిరువాతకైతే పెట్టేస్తాను. సో ఇంకా కూర కూడా రెడీ అయిపోయిందిలేండి. సో ఇంకా తర్వాత వచ్చేసి చపాతీలు అయితే ఇట్లా చేసాను అనమాట. చపాతీలు ఇవి అలాగే పూరీలు అయితే ఇట్లా చేసాను అనమాట. కలర్ చూడండి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీలోనే కొంచెం ఎల్లిపాయలు ఉప్పు కారం దంచుకొని చపాతీ పిండిలోనే కలిపేసుకుని చేసుకున్నామంటే చూడండి ఇక్కడైతే కూర కూడా రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ వచ్చేసి టమాటా పళ్ళ రసము అలాగే ఉప్మా అయితే చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చి టమాటా పళ్ళ రసానికి అయితే ఇలా పెట్టేశాను, సర్వలో పెట్టేసినాను. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా బ్రష్ చేసుకొచ్చుకున్నారు. సో వీళ్ళకైతే చపాతీలు అయితే ఇచ్చాయన్నమాట. మా మామ ఒక్కొక్కనికి ఉప్మా రసం అనేది. సో ఇంకా అన్నం కూడా కొంచెం జోరు అయితే ఉండమని చెప్పాడు, అంటే కొంచెం మెత్తగా అన్నం అయితే ఉండమని చెప్పారు. సో నేను అన్నం తినేసి నేను రెడీ అయ్యేసరికి కరెక్ట్గా 10-13 అయితే అయిందండి. సో కస్టమర్లు అయితే వచ్చి కూర్చున్నారు మిషన్ దగ్గరకు వచ్చేసి. సో కొంచెం ఇప్పుడు మీకు మొబైల్ పట్టుకుంటుంది చూడండి, ఆమె వచ్చేసి ఒక అనమాట ఉక్సులు పెట్టే వాళ్ళలో ఆమె ఒక్కటి. సో నా దగ్గరనే కూర్చొని ఉందండి. తను పని లేనప్పుడు కొంచెం పని తొందరగా చేసుకున్నప్పుడు నా దగ్గర వచ్చి కూర్చుంటుంది. సో తను చూసినట్టు ఉంటుంది కదా మిషన్ కుట్టేది అనేసి అయితే తను నా దగ్గర వచ్చి కూర్చుంటుంది. ఇంకా వెంబడెంబడి ఉక్సులు పెట్టమంటే ఎవరు పెట్టారండి? నా పక్కన కూర్చున్నప్పుడు నా జాకెట్ కుట్టిన వెంబడి తను ఉక్సులు పెట్టమంటే ఎందుకు పెట్టదు? సో కొంచెం ఆలోచన చేయండి, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. సో మీరు కుట్టట్లేదు కదా, ఇతరులు కూడా కుట్టారు 10 జాకెట్లు కుట్టారు అనేసి అయితే అనుకోవద్దండి. మీరు కూడా నాలాగా టైమింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ పనులు అనేవి కంప్లీట్గా చేసుకుంటే కనుక మీరు కూడా 10 జాకెట్లు ఏమి ఇంకా అంతకు ఎక్కువనే కుట్టేస్తారు. ఓకేనా? సో ఒకరిని తక్కువ అంచనా అయితే వేయద్దని నా ఒపీనియన్, అంతే. మీకు ఏమైనా తప్పుగా మాట్లాడినట్టు ఉంటే ఇగ్నోర్ చేసేసేయండి, ఓకేనా నా మాటల్ని. ఇక్కడ వచ్చేసి ఈ 4 జాకెట్లు అయితే నేను కుట్టాలండి. ముందు రోజు ఇచ్చారనమాట. సో ఇవి అర్జెంటు. నేను మార్నింగ్ పని అయితే కనుక మామూలు పూరి చేసేసి పని చేసేసుకుందాంలే, మిషన్ కుట్టేద్దాంలే, 10 కల్లా కుట్టేయచ్చులే అని అనుకున్నాను. 2 జాకెట్లు 10 కల్లా కుట్టేసి ఇంకా 2 జాకెట్లు తను వచ్చేసరికల్లా కుట్టేద్దాంలే అనుకున్నాను. బట్ ఏంటంటే తను వచ్చి ఇంకా సోఫా మీద కూర్చోయిందనమాట. సో కుట్టలేదా లక్ష్మి అంటే లేదు పిన్ని కుట్టేస్తాను, మీరు వెళ్ళేసరికల్లా కుట్టేస్తాను అనేసి చెప్పేసాను అనమాట. వాళ్ళు సాయంత్రం అట్లా వెళ్తారంట ఊరికి. సో నేను మధ్యాహ్నం కల్లా కుట్టేసానండి, మీకు టైమింగ్ కూడా చూపించాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను 10-13కు నేను ఇంకా బ్లౌజులు కటింగ్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ 4 బ్లౌజులు కటింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 2 బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు, 2 బ్లౌజులు సింగిల్ బ్లౌజులు అనమాట. ఈ 4 బ్లౌజులు కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు టైమింగ్ ఎంత అనేది కూడా మీకు చెప్తాను. 4 బ్లౌజులు అయితే కుట్టేశానండి, మధ్యాహ్నం వరకు అయితే కుట్టేశాను అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. మొత్తం అయితే కనుక ఈరోజు నేను అంటే 21 మే, ఓకేనా. సో మొత్తము 6 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక 2 బ్లౌజులు అయితే అర్జెంట్ అయితే వచ్చాయన్నమాట. మామూలుగా ఈ 4 బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ 2 బ్లౌజులు అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి పెళ్లి రోజు అనేసి ఒక బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. సో నేను చెప్పాను కదా, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎవరైనా అర్జెంట్ అని వచ్చింది కనుక నేను కంపల్సరీ అయితే తీసుకుంటానండి. మనకు అర్జెంటు కుట్టించినప్పుడు వాళ్ళ మైండ్లో అయితే ఉండిపోతాం అనమాట. సో అక్క అర్జెంటుగా అంటే వెంబడే కుట్టించింది అనే ఫీలింగ్ అనేది వాళ్ళలో ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి మన దగ్గరికి అయితే వస్తారనమాట.
అదొకటి. ప్లస్ నేను ఏంటంటే వచ్చిన కస్టమర్ని ఎన్నికైతే అసలు పంపించలేనండి, అది నా వీక్నెస్. మీకు చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో అది పెళ్లి రోజు అనేసి చెప్తే ఇంకసారి అనేసి అది కూడా తీసుకున్నాను. కరెక్ట్గా నేను ఇంట్లో మళ్ళీ ఈ బ్లౌజులు కుట్టేసరికి 2:42 ఎంతో అయిందండి టైము. మీకు ఇక్కడ సెల్లులో కూడా చూపిస్తాను చూడండి. సో ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేశాను, ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇంక ఈ 4వ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మొత్తం 4 బ్లౌజులు అయితే చూపిస్తాను. సో 2 సింగిల్ బ్లౌజులు, 2 లైనింగ్ బ్లౌజులు అనమాట. ఒకటేసారి కటింగ్ నైట్ కట్ చేసుకోలేదు వీళ్ళవి. కట్ చేసినటువంటి బ్లౌజులు వేరేవి ఉన్నాయిలేండి, కానీ నైట్ కట్ చేసుకునేటివి అయితే నైట్ కట్ చేసుకునేవి వేరేవి. సో వీళ్ళు మార్నింగ్ వచ్చారని చెప్పాను కదా, ఇవి సాయంత్రకాలం వేయచ్చు అనేసి అయితే నేను మార్నింగ్ నైట్ కట్ చేసుకోలేదనమాట. కానీ తను పొద్దున్న వచ్చినందుకు ఇంకా ఇవే కట్ చేసుకొని కుట్టేశాను. ఈ 4 బ్లౌజులు అయితే కటింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా మొన్నటివి కటింగ్ చేసినట్టు ఉన్నాయి కాబట్టి అవి ఇవి అయిపోయిన తర్వాత లేదంటే ఇంకా నైట్ కానీ కుట్టేస్తాను. నైట్ కుట్టకపోతే నెక్స్ట్ డే రోజన్నా కానీ కుట్టేస్తాను అనమాట. అంటే 22వ తేదీ కానీ కుట్టేస్తాను ఆ బ్లౌజులు అనేవి. సో ఇప్పుడు వచ్చేసి ఈ 4 బ్లౌజులు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా వాళ్ళు ఈ 4 బ్లౌజ్కి ఒకదానికి ఉక్సులు అయితే పెట్టలేదు. సో ఇది కూడా ఉక్సులకి అయితే ఇచ్చేసి పంపిస్తాను, ఈ దారం అనేది తీసేసి. ఇంకా నేను వాళ్ళకు ఉక్సులు పెట్టడానికి అయితే ఇట్లా గుర్తులు వేసి ఇస్తానండి. సాక్పిస్తో గుర్తులు వేసి ఇచ్చామనుకోండి, ఆ గుర్తుల మీదనే ఉక్సులు అనేవి పెడతారు. లేదంటే కనుక మనం గుర్తులు వేసి ఇవ్వకపోయినామంటే హెచ్చుతగ్గులు అనేవి పెట్టేసి ఇస్తారనమాట. అందుకోసం ఉక్సులు అనేవి కంపల్సరీ అయితే మార్కింగ్ చేసి ఇస్తాను. సో చూడండి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 3:20కి ఇంకా నేను అన్నం 4 జాయిలు కుట్టిన తర్వాత 3:20కి అన్నం తినేసి, చూసారు కదా మీరు, మే 21 3:20కి మళ్ళీ అన్నం తినేసి ఇంక మళ్ళీ 2 బ్లౌజులు అర్జెంట్ అని వచ్చాయని చెప్పాను కదా, ఆ 2 బ్లౌజులు కటింగ్ చేసుకోవడానికి అయితే వచ్చేసానండి. సో మీకు ప్రతిదీ వాళ్ళు ఒకరు కామెంట్ చేశారు కదా, వాళ్ళకి టైమింగ్తో సహా చూపిద్దామనేసి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం స్లోగానే పెట్టేసి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఆ బ్లౌజులు కూడా చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ అనమాట ఒకటి, ఇది కంప్యూటర్ వర్క్, కంప్యూటర్ వర్క్ చేస్తుంది, వేరే ఆమె ఇచ్చి పంపించింది అనమాట. సో కంప్యూటర్ వర్క్ చేసినటువంటి బ్లౌజు. సో ఈ బ్లౌజ్ అయితే కనుక ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఈ బ్లౌజ్ కూడా ఏం సన్న సైజ్ బ్లౌజ్ ఏం కాదండి, 41 సైజ్ బ్లౌజ్ ఇది. సో ఈ బ్లౌజ్ ఒకటి కుట్టాలి. అలాగే ఇంకో బ్లౌజ్ కూడా 40 సైజ్ బ్లౌజ్ అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. అది వచ్చేసి పట్టు శారీ, అది పెళ్లి రోజుకి అనమాట. ఇది వచ్చేసి ఏదో తిరుపతికి వెళ్తున్నారు, అర్జెంట్ కావాలనేసి అయితే అడిగింది. సో ఇది నేను ఇప్పుడు కుట్టేస్తాను. 2 కుట్టేయాలండి, 2 అర్జెంటే, 2 సాయంత్రానికి ఇవ్వాల్సినవి. అంటే నైట్ కానీ ఒక 6-7 కల్లా 8 లోపల ఇచ్చేయమని చెప్పారనమాట. సో ఇంకా నేను 8 లోపల టైం ఇచ్చారు కాబట్టి నా 5కు లేసి మళ్ళీ కసు నూకానండి. ఇంట్లో కసు నూకడం మాత్రం కంపల్సరీ అయితే 5 గంటలకు ఖచ్చితంగా అయితే కసులు అయితే నూకాలి, లేదంటే కనుక మా మామ అరుస్తాడనమాట. సో మా ఆయన కానీ మా మామగారు కంపల్సరీగా అరుస్తారు, ఎంత పని ఉన్నా కానీ ఒక్క 10 నిమిషాలు కసు నూకటానికి అయితే టైం స్పెండ్ చేయని చెప్తాడనమాట మా ఆయన. సో ఇంకా 5 గంటల ఇవి బ్లౌజులు కటింగ్ చేసుకున్నా అండి. ఇది కొంచెం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా, సో బాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇది ఇట్లా అయితే పెట్టారన్నమాట. ఇది రౌండ్ నెక్ బ్లౌజే కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది మనకు. అదే కొంచెం వంకర్లు అట్లా తీసుకొని కుట్టేది అయితే కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది, కానీ ఇదైతే కొంచెం రౌండ్ నెక్కే కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తా చూడండి. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, ఇది 40 సైజ్ బ్లౌజు. సో చూపిస్తా చూడండి. శారీ వచ్చేసి దీనికి డిజైన్ పెట్టమని చెప్పారు. డిజైన్కి వచ్చేసి శారీలో క్లాత్ కట్ చేసుకోమని చెప్పారు అనమాట. మీరు రెడ్ క్లాత్ ఉంది కదా, సో ఇది కట్ చేసుకోమని చెప్పారు. శారీలో క్లాత్ కట్ చేసుకోమని చెప్పారు, కానీ చెక్ చేశాను అనమాట. శారీ నాకు చిన్నగా అనిపించింది, చూసిన మళ్ళీ కొంచెం చూస్తే నాకు చిన్నగా అనిపించింది అనమాట. మళ్ళీ ముందే 40 సైజ్ కదా, అంటే కొంచెం లావు ఉంటారు. సో లావు ఉన్న వాళ్ళకి మళ్ళీ చీర చిన్నగా అయితే బాగుండదు అనేసి అయితే నేను చెప్పాను అనమాట వాళ్ళకి. లేదు ఇట్లా శారీ చిన్నగా ఉంది, మీరు వాళ్ళు ఒక ఫోటో అయితే పెట్టారు డిజైన్ పెట్టమని. సో ఆ ఫోటో ప్రకారంగా కుట్టడానికి అయితే సెట్ అవ్వదు, క్లాత్ చాలా చిన్నగా ఉంది, అంటే వేరే క్లాత్ వేసి కుడుదును అనేసి అయితే అడిగాను. సో లేదక్క వద్దు, మామూలుగా శారీలో క్లాత్ అయితేనే బాగుంటుంది, దానికి వద్దులేని ఇంకా అయితే మామూలుగానే కుట్టేసేయండి అంటే, ఇక్కడ ఇట్లా థ్రెడ్ పైపింగ్ ఏం కాదండి, అర్జెంట్ అని చెప్పాను కదా, థ్రెడ్ పైపింగ్ ఏం వేయలేదు, నార్మల్ గోట్ అయితే వేసేసాను అనమాట. నార్మల్ గోట్ వేసేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను. కొంచెం వంక అంటే నెక్ అనేది కొంచెం మోడల్ వేరే అనమాట, రౌండ్ నెక్ అయితే కాదు. సో ఆ విధంగా అయితే కుట్టేసి గోట్ అయితే వేసేసి థ్రెడ్స్ అయితే పెట్టేసాను అనమాట. సో ఈ విధంగా థ్రెడ్స్ అనేవి పెట్టేసిన తర్వాత
ఇంకా బ్లౌజ్ అయితే ఇచ్చి పంపించేసాను ఉక్సులు పెట్టమని. సో తర్వాత వచ్చేసి శారీకి ఫాల్ కూడా వేసేసానండి. జిగ్జాగ్ ఫాల్ వేయమన్నారు కానీ టైం లేదనేసి మామూలు మిషన్తోనే ఫాల్ అయితే వేసేసాను. జిగ్జాగ్ మిషన్ కొంచెం స్లో అండి, మనకు ఫాస్ట్ కావు అనమాట. అందుకోసమే జిగ్జాగ్ మిషన్ చేయకుండా ఇంకా ఈ మిషన్ అయితే చేస్తున్నాను అనమాట. చాలామంది నేను జిగ్జాగ్ ఫాల్ వేస్తే 70 రూపాయలు అని చెప్పాను కదా, అది 70 రూపాయలు ఎలా అంటే నాదే పాల్స్ అయ్యి నేనే స్టిచ్చింగ్ చేస్తే జిగ్జాగ్ మిషన్తో 70 అండి. అదే కనుక ఈ నార్మల్ మిషన్ తెచ్చాక 50 రూపాయలు అనమాట. అంటే ఇంకా మీరే చూసుకోండి ఎంత తేడా ఉండేది. 20 రూపాయలే తేడా జిగ్జాగ్ మిషన్కి ఈ మిషన్కి. అంటే నాదే పాల్స్ అయితేనే 70, లేదంటే కనుక వాళ్ళదే పాల్స్ అయితే కనుక తక్కువ అమౌంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజ్కి పాల్స్ బ్లౌజ్ కుట్టేశాను, పాల్స్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో, నెక్ రౌండ్గా బాగా నీట్గా వచ్చేసింది. వర్క్ అనేది మనకి ఎక్కడ మిస్ అవ్వదండి, బాగా నీట్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేశాను. మొత్తం టైం వచ్చేసి 7:42 అయితే అయింది. చూడండి నైట్ 7:42 అయితే అయింది. వాళ్ళు 8 కల్లా ఇచ్చేయమన్నారు. సో నేను కరెక్ట్ టైంకి అయితే ఇంకా ముందే కుట్టేశానులేండి. ఇంకా ఉక్సులకైతే పంపించేసి అన్నం తినేసి మళ్ళీ బ్లౌజులు కటింగ్ అయితే చేసుకుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. చూసారు కదా సిస్టర్, మీరు ఒక డౌట్ అయితే అడిగారు కదా, నేను ఒకటే రోజు కటింగ్ స్టిచ్చింగ్ చేసి కూడా 6 బ్లౌజులు అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇంకా మీకు ఇక్కడ డౌట్ క్లియర్